నరేంద్ర గారు కేంద్ర మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు హిందూ నాయకుడైనటువంటి బద్దం బాలరెడ్డి గారు, వందే మాతరం రామచంద్రరావు గారు, అనేక మంది ప్రముఖులు ఈ తెలంగాణను, ఈ భాగ్య నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందనే ఆలోచనతోటి ఈ గణేశ సామూహిక ఊరేగింపు కార్యక్రమాలు భాగ్యనగరంలో బాలాపూర్ మొదలుకొని భాగ్యనగరంలోని వినాయక సాగరం ట్యాంక్ మండి వరకు కొనసాగాల్సిందిగా ఈ సందర్భంగా పెద్దలు నిర్ణయించిన కారణంగా బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ఉత్సవ కమిటీ పెద్దల నాటి స్వర్గీయ సమ్రెడ్డి అంజిరెడ్డి గారు అన్న ఒక్క నిమిషం, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నరసింహారెడ్డి గారికి, అలాగే బాలాపూర్ కార్పొరేటర్ వంగటి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే మహేశ్వరి జైన్ గారు మరియు బండారి మనోహర్ గారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శేఖర్ గారు, బాలాపూర్ గ్రామంలోని అనేక పుర ప్రముఖులు దేశభక్తితో, దైవభక్తితో, జాతీయవాదంతో, హిందుత్వవాదానికి బీటలు వేస్తూ సమ్రెడ్డి అంజిరెడ్డి గారు కీర్తిశేషులు, కుక్కల నారాయణ రెడ్డి కీర్తిశేషులు, అదేవిధంగా మన యొక్క రఘునందనాచారి ఎక్స్ సర్పంచ్ గారు, కేకల చల్మారెడ్డి గారు, కొంతం నరసింహారెడ్డి గారు, కొండాపురం మల్లారెడ్డి గారు, కుంట నరసింహారెడ్డి గారు, అనేక మంది పేర్లు చెప్పుకుంటూ పోతూ ఉంటే, ఈ విధంగా పేర్లు చెప్పుకుంటే అనేక మంది ప్రముఖులు బాలాపూర్ గ్రామంలో ఒక భరత మాత ముద్దు బిడ్డలుగా భాగ్యనగర గణేశ ఉత్సవ సమితికి సహకరించి సామూహిక ఊరేగింపు కొనసాగించి ఈనాడు ఈ చరిత్ర కీర్తిని సాధించడానికి ఆనాడు వారు ఎంతో ప్రయత్నం చేశారు. వారితో పాటుగా ఈ గ్రామంలో ఒక బాజా భజంత్రులతో, నృత్య విన్యాసాలతో, భక్తి శ్రద్ధలతో పాటలు భజనలు చేస్తూ ఈనాడు రంగారెడ్డి జిల్లా భాగ్యనగరంలో ఒక ఉత్తమ భజన భక్తుడుగా కులం జగన్ రెడ్డి గారు, జి వెంకటాచారి గారు, రఘునాచారి గారు, కల్లెం సురేందర్ రెడ్డి గారు, ఈ విధంగా కుక్కల మల్లారెడ్డి గారు, బాలరెడ్డి గారు, నీరుడు నాగేష్ గారు, అనేక మంది యువ భజన భక్తులు వాళ్ళ యొక్క భజన పాటలతో మన అందరినీ కూడా జాతీయవాదాన్ని, దేశభక్తిని, జాతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని మనకు నోరు పోసే విధంగా పాటల రూపంలో కళాకారం తయారు చేసేటువంటి విధానంలో మన ముందుకు స్ఫూర్తిని తీసుకొచ్చారు గణేష పండుగ సందర్భంగా. సోదరులారా, సోదరిమన్లారా, ఈనాడు బాలాపూర్ గ్రామానికి, బాలాపూర్ గణేశ భగవానికి ఒక కోట్లాది చరిత్ర భారతదేశంలో ఉంది. భారతదేశం కాదు, ప్రపంచంలో 1994 నుంచి అయితే ప్రపంచంలో పేరు వచ్చింది. 80లో ఏదో సామూహిక ఊరేగింపులు ఈ ప్రాంతం నుండి ప్రారంభమై బయలుదేరుతూ ఉంటే అల్లరి మూకలు, ఉగ్రవాదులు, మత శక్తులు, మతోన్మత రథరక్షకు మన మీద దాడులు చేయడానికి, రాళ్ళు రువ్వడానికి మారణ హోమం సృష్టిస్తూ ఉంటే జాతీయవాదంతో, దేశభక్తితో, శ్రీరాముని వారసునిగా మనమంతా కూడా ఒక శివాజీ వారసునిగా నిలబడి జాతీయవాదాన్ని తీసుకొచ్చి ఈ బాలాపూర్ గణేశ ఉత్సవ సమితి ఈనాడు నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, అనేక మంది యువత, 250 మంది ఉత్సవ సమితి యువత ఈనాడు 11 రోజులుగా ఈ యొక్క ఏదైతే నిష్ఠగా ఉంటూ నవరాత్రులను పాటిస్తూ ఈనాడు నిద్రాహారాలు మాని నెల రోజులుగా కష్టపడి ఈ యొక్క ఉత్సవాలు ఇంత వైభవంగా పెరగడానికి ఈనాడు బాలాపూర్ యువత కృషి చేసింది. వారికి భాగ్యనగర గణేశోత్సవ సమితి తరఫున ఒక హిందూ నాయకుడిగా వారికి నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, ఈనాడు బాలాపూర్ లడ్డు ఈ బాలాపూర్ ప్రాంతంలో 450 రూపాయలకు మోహన్ రెడ్డి స్వర్గీయ ఒక స్థానాన్ని రైతు కొనుగోలు చేసి ఈనాడు 27 లక్షలకు 2025 చెప్పి బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి
చెప్పాల్సిన అవసరం ఉందా? ఈ భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలకు కరోనా బారి నుండి ప్రాణాలు కాపాడి మనకు ఆక్సిజన్ ఇచ్చినటువంటి మెడిసిన్ ఇచ్చినటువంటి మన యుగ పురుషుడు, మన యుగ నాయకుడు. భారత్ ప్రపంచంలో 100 దేశాలకు మందు పంపిణీ చేసి ప్రాణాలు కాల్పాడు కాబట్టి ఆయనకు మనందరి తరఫున గణేష్ భగవాన్ని ఆశీస్సులు ఉండాలని మీ అందరి ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యువతకు, ఈ గ్రామ అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మనందరం కూడా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి కథ మన గుర్తు. మనందరం తల్లిదండ్రులను పూజించాలి. తల్లిదండ్రులను పూజించినప్పుడే మనం ముందుకు అభివృద్ధి చెందామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై.